టీ10 నేను రేవతి. కేరళను పూర్తిగా చెత్త రహితంగా మార్చాలన్న ఎల్డీఏ ప్రభుత్వ కలలకు హరిత కర్మసేన బలం చేకూరుస్తుంది. చెత్త విక్రయం ద్వారా 23.38 కోట్లు ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 31 నాటికి హరిత కర్మసేన సభ్యుల ఖాతాల్లోకి 5.70 కోట్లు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో 9.79 కోట్లు, 2022-23లో 5.08 కోట్లు ఆర్జించింది. 2021-22లో 2.8 కోట్లు వచ్చాయి. చెత్త రహిత నవ కేరళ లక్ష్యం దిశగా సాగుతున్న మార్గంలో సామాన్య హరిత కర్మసేన సభ్యుల జీవితాలు కూడా పెరుగుతున్నాయి. హరిత కర్మసేన సేకరించిన పునర్వినియోగ పరచదగిన అకర్బన పదార్థాలను క్లీన్ కేరళ కంపెనీకి అందజేస్తారు. సంస్థ ఆమోదాన్ని ఉత్తమ ధరకు హరిత కర్మసేన కన్సార్టియం ఖాతాకు చెల్లిస్తుంది. స్థానిక సంస్థల స్వచ్ఛంద స్థితి ప్రకటనకు సంబంధించి 2021 జనవరి 26 నుంచి హరిత కర్మసేన్ డోర్ సేఫ్ట్ సర్వీస్ ద్వారా సేకరించిన ప్లాస్టిక్ ధరను చెల్లించాలని నిర్ణయించారు. ప్రస్తుతం హరిత కర్మసేన సభ్యులు 35,352 మంది ఉన్నారు. 742 స్థానిక సంస్థల్లో డోర్ స్టేఫ్ సర్వీస్ అమలవుతోంది. హరిత కర్మసేన ద్వారా సేకరించిన పునర్వినియోగపరచలేదని అకర్బన వ్యర్థాలను రాష్ట్రం వెలుపల ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలకు అందజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చెత్తరహిత చర్యలను పటిష్టం చేయడంతో చెత్తను బయటకు వేయకుండా వాటిని హరిత కర్మసేనకు ఇచ్చేవారి సంఖ్య భారీగా పెరిగింది. చెత్తరహిత నవ కేరళ ప్రజా ప్రచారాన్ని విస్తృతంగా చేయడం ద్వారా వ్యర్థాల సేకరణలో పెరుగుదల కొనసాగుతుంది. ఏప్రిల్ 23 నుండి అక్టోబర్ 31 వరకు ఉన్న డేటా ప్రకారం క్లీన్ కేరళ కంపెనీ నేతృత్వంలో 82,619 టన్నుల వ్యర్థాలను తొలగించారు. ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు 35,070 టన్నుల వ్యర్థాలను సేకరించారు. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 60,120 టన్నుల వ్యర్థాలను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు క్లీన్ కేరళ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జి.కె. సురేష్ కుమార్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం సగటున నెలకు 3,500 టన్నుల వ్యర్థాలు సేకరించగా అది ఇప్పుడు నెలకు సగటున 5,000 టన్నులకు పెరిగింది. ఇతర జిల్లాలలో కూడా వ్యర్థాలన్నింటినీ తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకోసం క్లీన్ కేరళ కంపెనీ ప్రస్తుతం 10 సిమెంట్ ఫ్యాక్టరీలతో ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలోనే పునర్వినియోగపరచలేదని వ్యర్థాలను ప్రాసెస్ చేసే వ్యవస్థను రూపొందించే ప్రక్రియ పురోగతిలో ఉంది. వేరు చేయని వ్యర్థాలను కాల్చి ఇంధనంగా మార్చేందుకు అలపుజ, పాలక్కడ్ మరియు కాసర్గోడ్ జిల్లాలో రిఫ్యూజ్ డెరైవ్డ్ ఫ్యూయల్ ప్లాంట్లను ప్రారంభించాలనేది ప్రణాళిక. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.